హాయ్ అండి. గుడ్ మార్నింగ్. సో టైం అయితే 6:35 దాటిందనమాట. బయట ఎండ చూడండి ఎలా ఉందో. సమ్మర్ వచ్చేస్తుంది కదా, సో ఎండ అయితే బాగా ఉంటుందన్నమాట. ఇంట్లో అయితే వేడిగా ఉంటుంది. ఏసీ రూమ్లో అయితే ఓకే, కానీ బయటకు వస్తే మాత్రం అస్సలు ఉండలేము. సో ఇక్కడైతే బియ్యం కడిగి పెడుతున్నానండి. మా హస్బెండ్కి లంచ్ కావాలి కాబట్టి. సో బియ్యం కడిగి పెట్టేసి పొయ్యి మీద అయితే పెట్టేశాను. తర్వాత ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేవండి. ఇంకా ఎగ్ ఫ్రై చేద్దామని చెప్పేసి ఎగ్ ఫ్రై చేస్తున్నాను. సో ఆల్మోస్ట్ అయితే ఎగ్ ఫ్రై అనేది వచ్చేసింది అనమాట. సో ఇంట్లో టిఫిన్ పిండి కూడా ఏం లేదనమాట. ఇంక అందుకని చెప్పి సేమియా ఉప్మా చేస్తున్నాను. సేమియాలు బాగా వేయించేసి పక్కన పెట్టుకున్నానండి. ఇంకా కడాయిలో ఆయిల్ వేసి అండ్ అలాగే ఆనియన్స్ వేసాను, కొంచెం తిరుగుమూత గింజలు అండ్ అలాగే వాటర్ పోసేసుకున్నాను, కొంచెం సాల్ట్ టేస్ట్కి. ఈలోపు ఏంటంటే పిల్లలు లేచారనమాట. చిన్న పాప లేచి అమ్మ అమ్మ నరుస్తుంది. పెద్ద పాప కూడా లేచింది, వాళ్ళ డాడీ ఇంకా లగవలేదు. చిన్న పాప లేచి ఉదయాన్నే లేచి డైరెక్ట్గా నా దగ్గరికి అయితే వచ్చేస్తుందండి. సో తనకి ఏంటంటే చాలా ఇష్టం అనమాట. హాయ్ చెప్పమ్మా అంటే చెప్పట్లేదు, ఫోన్ వైపు చూస్తూ నవ్వుకుంటూ ఉందన్నమాట. క్యూట్గా ఉంది కదా, పడుకుందనమాట ఇంకా. సో ఇక్కడ వచ్చేసి సేమియా ఉప్మా అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. పక్కన ఇక ఎగ్ ఫ్రై కూడా అయిపోయిందనమాట. అలాగే అన్నం కొంచెం ఆరాలి కాబట్టి అన్నం కొంచెం అలా మోదీసి పక్కన పెట్టాను. సో మా హస్బెండ్ అయితే తినేసి లంచ్ తీసుకొని వెళ్ళిపోయారనమాట. పిల్లలు అయితే ఆడుకుంటున్నారు టీవీలో షించాన్ చూస్తూ. హాయ్ చెప్పమ్మా అంటే హాయ్ చెప్తుంది అనమాట పెద్ద పాప. చిన్న పాప చెప్పమంటే చెప్పట్లేదు. ఇది హాయ్ చెప్పే రకం కాదండి, అల్లరి పిల్ల అనమాట. ఎంత గొడవ చేసిద్దంటే అసలు భరించలేమండి. సో ఇక నేనైతే ఒక గోంగూర కట్ట అయితే తీసుకున్నాను, గోంగూర పప్పు వండుదామని చెప్పేసి. సో టిఫిన్ అయితే పెట్టేసుకున్నానండి తిందామని. ఇంకా తర్వాత తినేసిన తర్వాత ఇంకా గోంగూర ఇంకా బాగా తీద్దామని చెప్పేసి కూర్చున్నాను. పెద్ద పాప వచ్చేసి నేను చేస్తానమ్మా అని చెప్పి కూర్చుంది. చూడండి ఎలా చేస్తుందో. పక్కన చిన్న పాప వచ్చేసి ఒక బౌల్ పెట్టుకుని ఉందన్నమాట, మేము తీసి దాంట్లో వేయించుకోవడానికి. సో ఇక్కడ వచ్చేసి ఇంకా మార్నింగ్కి ఈవినింగే కదా, సో 1.5 పప్పు అయితే తీసుకున్నాను నేను. పప్పు బాగా వేయించాను అనమాట. పప్పు బాగా వేయిస్తే టేస్ట్ అనేది బాగుండిద్ది అనమాట. సో ఇక్కడ పిల్లలు అయితే ఆడుకుంటున్నారు, చూడండి ఎలా ఆడుకుంటున్నారు. ఈలోపు నేను పప్పు వచ్చేసి బాగా వాష్ చేసేసి ఇంకా అందులోకి అదే ఏమంటారు పచ్చిమిర్చి అండ్ అలాగే టమాటాలు ఆనియన్స్ వేసేసాను. దాంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు, కారం, పసుపు, వాటర్ అయితే పోసేసాను అనమాట. సో అందులో ఇంకా కొంచెం గోంగూర అనేది బాగా గుంజి పెడుతున్నానండి. పెట్టేసి మూత పెట్టేసి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు అనమాట. ఇక్కడ నా చిన్న తల్లి, నా చిన్న తల్లి, నా చిట్టి తల్లి, నా చిట్టి తల్లి, నా చెల్లి, నా చెల్లి అని ఆడుతుంది ఇక్కడ. సరే రండమ్మా ఇంకా స్నానాలు చేపిస్తానన్నాను. సరే అని చెప్పేసి చూడండి ఏం చేస్తుందో. పెద్ద పాప చిన్న పాపకు స్నానం చేయించినట్టుగా చేస్తుంది అనమాట. ఇంకా స్నానం అయితే చేయించేసానండి. సో రెడీ అయితే అయిపోయారు. ఫ్రైడే కదా, హెడ్ బాత్ అయితే చేయించాను అనమాట. ఇంకా కొత్తగా వేసేలోగా ఇంకా ఒకటే తిరుగుతుంది. పెద్ద పాప కొత్త బట్టలు అంటే చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఫ్రాక్లు వేసుకోవాలా, మంచిగా రెడీ అవ్వాలని అనుకుంటూ ఉండేది. తర్వాత ఇక్కడ చూడండి ఇక మా చిన్న పాప డ్యాన్స్ ఎలా వేస్తుందో. ఇది కొత్త రకం డ్యాన్స్ అనమాట, మీరు నేర్చేసుకోండి. ఇలాంటి పనులు చేస్తే అసలు నవ్వు ఆగదనమాట. చూడండి ఎలా చేస్తుందో డ్యాన్స్. పెద్ద పాప ఏమో తిరుగుతుందనమాట. పిల్లల పేరు వచ్చేసి పెద్ద పాప పేరు ప్రియదర్శిని, చిన్న పాప పేరు నిత్యదర్శిని. సో ఇక్కడ పప్పు అయితే అయిపోయిందండి. సో ఇక అన్నం ఉడుకుతుందనమాట. అన్నం ఉడికేసిన తర్వాత ఇంకా పిల్లలు కలిపేసి ఇంకా తినిపిస్తున్నాను అనమాట. తింటున్నారు చక్కగా. బాగుందా అంటే బాగుందమ్మా అని చెప్పారు. సో తినేసి కొంచెంసేపు అలా ఆడుకొని వెళ్ళి పడుకున్నారు. నేను అన్నం తినేసి వచ్చేలోపు
ఓకేనా. ఇదండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ అనమాట.